బాధ్యత ఏది? కమిషన్ వివరాలు అడిగితే ఇవ్వరా? ఎవరివ్వరు? ప్రభుత్వం. ఎంత ఘోరం చూడండి. పీసీ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల అన్యాయాల విషయంలో, ఏవైతే అవినీతి విషయంలో ఈ ప్రభుత్వాన్ని వివరాలు అడిగితే ఆ సంబంధించిన శాఖ ఇవ్వట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కేసు ఎక్కువట్లేరు, ఇప్పుడు కూడా అదే తయారవుతుందేమో అనే డౌట్ ఉంది. సో ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ 3 లేఖలు రాస్తే కూడా ఇంతవరకు వాళ్ళు అడిగినటువంటి సమాచారం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. దీనికి బాధ్యులు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా? ఎందుకు ఇస్తలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏం ఒప్పందం జరిగింది కేసీఆర్ నీ మధ్య? కేసీఆర్కి కోవర్టిజం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు మీరు? మీరే కదా కాళేశ్వరం స్కామ్ అని చెప్పేసి బయట తీసుకొచ్చి మీ ప్రభుత్వమే కదా. మరి మీ ప్రభుత్వంలో ఎవరైతే కమిషన్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన వివరాలు అయితే ఎందుకు ఇస్తలేరు మీరు? అంటే కేసీఆర్ కాపాడుతున్నారా? కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి? చెప్పాలి. బయటకేమో చెప్పేటేమో సారంగనీతులు అవుతున్నాయి, వచ్చేటేమో సాని కొంపలాగా అవుతున్నాయి మీ అందరి వ్యవహార శైలి. ప్రాజెక్టుపై గత కేబినెట్ తీర్మానాల కాపీలు పంపాలని స్పష్టం. ఇంతకు ముందు లేఖలకు సర్కారు నుంచి లేని స్పందన. అధికారులు ప్రభుత్వ పెద్దల తీరుపై పీసీ ఘోష్ సీరియస్. ఈ కేసీఆర్ ఈటల హరీష్ స్టేట్మెంట్ల ఆధారంగా అడిగిన కమిషన్ ఇప్పటికే వివరాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం. కేసీఆర్ హరీష్ రావుపై చర్యలకు ఇదే కీలకమా? చెయ్యరు. చెక్కబానే వేసుకోండి అందరు కలిసి. కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లు కూడా ఈ ప్రభుత్వం కొంతమంది అలవాటు పడడం తెలుస్తూ ఉంది. ఎందుకే నాకు అర్థం కాదు. నిజాయితీగా ఉండండి. లేకపోతే ఈ స్కామ్ ఎందుకు బయట తీసారు? మరి మీరు ఈ స్కామ్ ఎందుకు బయట తీసారు? కాళేశ్వరం గురించి పెద్ద రాగాలు తీస్తూ ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే. కానీ పీసీ ఘోష్ అడిగినటువంటి లేఖల వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నటువంటి సోయలేని చాతగాని దద్దమ్మని మీరు ప్రభుత్వంలో ఉన్నారా? మీరు మంత్రులుగా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఏంది తీరంతా? ఇదా మీ పరిపాలన? మీరు కేసీఆర్ పైన మీరు చర్యలు తీసుకుంటారంటే తెలంగాణ సమాజం నమ్మాలనా? తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారా మీరు అందరు కలిసి? మీరు గెలవడానికేమో అన్ని ఆ స్కామ్ ఈ స్కామ్ అంటారు, అన్ని ఆధారాలు సేకరించే టైంలో ఏమో వెనకాడు చేస్తారు. అంటే తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారా? తెలంగాణ ప్రజలను మోసం చేస్తే కేసీఆర్ కొట్టిన గతే ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు గత ప్రభుత్వ మంత్రివర్గం తీసుకున్నటువంటి తీర్మానాల మినిట్స్ వివరాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాజాగా కమిషన్ కోరింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లో సీపేజ్ల నేపథ్యంలో న్యాయ విచారణ కోసం ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ చేపడుతుంది. ఇప్పటికే అధికారులను ఇంజనీర్లు ప్రశ్నించింది. ఈ మధ్య మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను కూడా విచారించింది. విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదంతోనే తీసుకున్నామని 3 నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ వివరాలు పంపాలని కోరుతూ నీటిపారుదల శాఖకు కమిషన్ లేఖ రాసింది. ఈ లేఖను సీఎం కార్యాలయం పంపినట్లు సమాచారం. కమిషన్ అడిగిన అన్ని వివరాలను పంపాలని సీఎం కార్యాలయం నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం వివరాలను కమిషన్కి ఇవ్వాలని అధికారులు సూచించినట్టు సమాచారం. కేబినెట్ ఆమోదం తప్పనిసరి. గత ప్రభుత్వ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయాల ఆమోదం మేరకు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని విచారణలో కేసీఆర్, హరీష్, ఈటల తెలిపారు. దీంతో గత ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న మినిట్స్ ఇవ్వాలంటే నిబంధనలు ఉన్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశమై అప్రూవల్ చేయాల్సిన అవసరం ఉన్నట్లు సమాచారం. ఆ అప్రూవల్ ప్రకారం మినిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా న్యాయ నిపుణుల సలహాలు సైతం తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించిన గత ప్రభుత్వం కాళేశ్వరంపై తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మినిట్స్ అప్రూవల్ ఇవ్వనట్టు తెలిసింది. దాని ప్రకారం రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవచ్చని భావించినట్టు సమాచారం. ఇప్పటికే అధికారులు విచారించిన కమిషన్ 400 పేజీలతో నివేదిక తయారు చేసింది. ప్రభుత్వంపై కమిషన్ సీరియస్. గత ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న మినిట్స్ ఇవ్వాలని లేఖ రాయడం ఇది 3వసారి. ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ సమయంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, అకౌంట్స్, ఇరిగేషన్ సంబంధించిన అంశాలపై మినిట్స్ ఇవ్వాలని కమిషన్ లేఖ రాసింది. ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత 2వ సారి రాసింది. కానీ ప్రభుత్వం నుంచి ఈ లేఖల స్పందన లేదు. అయితే ఇక్కడ ఆ మినిట్స్ ఇవ్వాలంటే క్యాబినెట్ ఒక తీర్మానం చేసి ఇవ్వాలి. ఈరోజు క్యాబినెటే. ఇప్పుడు ఎందుకంటే క్యాబినెట్లో ఎవరు ఉన్నారు? జూపల్లి కృష్ణారావు ఉంటాడు, తుమ్మల ఉంటారు. వీళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకో ఈ కేసు ఇదంతా ఇవి ఇస్తేనే, క్యాబినెట్ తీర్మానాలు ఇస్తేనే వీళ్ళపై చర్యలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇప్పుడు అందుకే ఓన్లీ అధికారులపై చర్యలు తీసుకున్నారు తప్ప వీళ్ళపై చర్యలు తీసుకోవడానికి లేదు. సో ఇప్పుడు మరి క్యాబినెట్ అప్రూవల్ చేసి ఇస్తుందా అంటే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అందరికందరు దొంగలే, అందరికందరూ కేసీఆర్ చెంచాలుగానే ఉన్నారు. ఇంట్లో కూడా ఈ క్యాబినెట్లో కూడా కేసీఆర్ చెంచాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది.
ప్రభుత్వం నుంచి లేఖల స్పందన రాలేదు. దీంతో కమిషన్ సీరియస్ అయినట్టు సమాచారం. ఎన్నిసార్లు లేఖలు రాయాలంటూ మండిపడినట్టు ప్రచారం జరుగుతున్నది. 3వ లేఖ పైన అయినా ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వంలో క్యాబినెట్ను నిర్ణయాలను ఇస్తుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే ఈ విషయంలో సీఎం మాత్రం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించి అప్రూవల్ ఇస్తారని విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు క్రోడీకరించిన తర్వాత కేసీఆర్ హరీష్ రావుపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. నాకు తెలిసి అంత ఈజీగా ఈ క్యాబినెట్ అప్రూవల్ మీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్ కోవట్లు ఇప్పటికి కూడా ఈ క్యాబినెట్ కూడా వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇవ్వడానికి ససేమిరా అంటారేమో అనేటువంటి అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. ఉత్తమ్ లేఖలైన బరగచర్లను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖలు. పోలవరం డిజైన్ మార్పుపై విజ్ఞప్తులు. పోరాట పటిమను మరిచిన ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టుపై ఏపీ దూకుడు. నెలలు గడుస్తున్న కార్యాచరణలో వెలగంజ. నేడు బనకచెర్లపై పీపీపీ పాల్గొన్న సీఎం, కేంద్ర మంత్రులు బండి కిషన్ రెడ్డి. లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం అంటూ చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్